గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది అని సత్యవర్ధన్ అనే అక్కడ ఆఫీస్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసే అతని దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు. దాని మీద విచారణ జరుగుతుంది ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానంలో. ఈ క్రమంలో ఇందులో ఒక దిమ్మ తిరిగే ట్విస్ట్ ఏంటి అంటే, ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నారో ముదునూరి సత్యవర్ధన్ అని, ఆ ఫిర్యాదుదారు స్వయంగా ఎస్సీ ఎస్టీ ఆ కోర్టు మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. స్వయాన ఆయన వాంగ్మూలం ఇచ్చారు. ఆయన వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ రికార్డ్ చేశారు. ఏమని? పోలీసులు నా మీద ఒత్తిడి చేశారు, నన్ను ఒక సాక్షిగా అని చెప్పి సంతకం పెట్టించుకొని అదే ఒక కంప్లైంట్గా తీసుకున్నారు. నేను కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసి అసలు నేను అక్కడ లేను. నన్ను ఎవరూ కులం పేరుతో దూషించలేదు. అసలు నాకు ఈ కేసుతో సంబంధమే లేదు. బలవంతంగా నాతో ఆ పని చేయించారు. సో నేను ఈ కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటూ ఉన్నాను. నాకు పోలీసుల నుంచి హాని ఉంది, నాకు రక్షణ కల్పించండి. ఎంత దారుణం చూడండి. ఈ పోలీసులకు ఇంత ఎందుకు? వీళ్ళకు సిస్టమ్ని సిస్టమ్ లాగా పనిచేయించలేరా? ఏదో పోస్టింగుల కోసం, కాసింత ఏదో ఆర్థిక అవసరాల కోసం ఇంత ఎట్లా బరి తెగించి పనిచేయగలుగుతారు? ఇంత బరి తెగించి పనిచేయాల్సిన అవసరం ఉందా? సాక్షిగా తీసుకొని సంతకం పెట్టుకొని అదే ఫిర్యాదుదారని చెప్పి అసలు అక్కడ లేనోళ్ళ దగ్గర ఒక మాట అన్నోళ్ళ దగ్గర విచ్చలవిడిగా కేసులు పెట్టి ఇదేం రకమైనటువంటి ఆనందం? స్వయాన ఆయన మెజిస్ట్రేట్ ముందే చెబితే మెజిస్ట్రేట్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు, నేను ఫిర్యాదు వెనక్కి తీసుకుంటాను అని. తర్వాత మెజిస్ట్రేట్ ఆదేశాలు ఇచ్చారు, ఆయన కుటుంబానికి పోలీసులే రక్షణ కల్పించాలి అని. అసలు ఏం చట్టాలు, ఏం వ్యవస్థలు, ఈ సమాజం ఎక్కడికి వెళ్తుందో. అసలు రాజకీయము, వ్యవస్థలు అంటేనే అసలు అసహ్యం కూడా సిగ్గుపడుతుందేమో. అంత దారుణమైన అసహ్యం వేస్తున్నాయి అసలు కొన్ని మాట్లాడుకోవాలంటే.